ఇక విజయవాడ సిటీలో శాంతి భద్రతలు ట్రాఫిక్ నియంత్రణకు ఆధునిక టెక్నాలజీని వినియోగిస్తున్నామని చెప్పారు విజయవాడ సిపి రాజశేఖర్ బాబు. 2025 లో ఈ మార్పులు కొనసాగుతాయని రాజశేఖర్ బాబు అన్నారు. ఆయన ఏమన్నారో క్లియర్ గా చూద్దాం. 4 నెలల్లో విజయవాడలో చాలా మార్పులు తీసుకొచ్చామని చెప్తున్నారు సిపి. శాంతి భద్రతలు ట్రాఫిక్ నియంత్రణలో ఆధునిక టెక్నాలజీని వినియోగిస్తున్నట్టుగా చెప్పారు. అస్త్రం AI యాప్ తో ట్రాఫిక్ నియంత్రణలో మంచి ఫలితాలు కనిపిస్తున్నాయన్నారు. గంజాయి డ్రగ్స్ నియంత్రణపై ఈగల్ సంస్థ సమర్థవంతంగా పనిచేస్తోంది అన్నారు. విజయవాడ సిటీలో మరో 10,000 సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తామన్నారు. ప్రత్యేక టీంలతో మహిళల మిస్సింగ్ కేసుల విచారణ కూడా చేస్తున్నామన్నారు. 4 నెలల్లో విజయవాడ నగరంలో ఆధునిక టెక్నాలజీని వినియోగించి శాంతి భద్రతలు ట్రాఫిక్ నియంత్రణలో చాలా మార్పులు తీసుకొచ్చామని, 2025లో వాటిని మరింత సమర్థవంతంగా ముందుకు తీసుకెళ్తామని విజయవాడ సిపి రాజశేఖర్ బాబు అన్నారు. ఇక గంజాయి డ్రగ్స్ నియంత్రణపై ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఈగల్ సంస్థ చాలా సమర్థవంతంగా పనిచేస్తోందని, విజయవాడ సిటీలో క్రైమ్ నియంత్రణ కోసం మరో 10,000 సీసీ కెమెరాలను కూడా పెంచబోతున్నామని చెప్పారు సిపి. ఇక రాజశేఖర్ బాబు వ్యాఖ్యల పూర్తి సారాంశం ఏంటో TV9 విజయవాడ కరెస్పాండెంట్ క్రాంతి అందిస్తారు. మనతో మాట్లాడడానికి సిపి ఉన్నారు, ఆయనతో మాట్లాడుతూ ఎట్లా గడిచింది, ఎలాంటి నిర్ణయాల వల్ల మీకు మంచి జోష్ కానీ పేరు కానీ వచ్చింది? ముఖ్యంగా వరదలు ఫ్లడ్స్ నుంచి స్టార్ట్ చేస్తే ఫ్లడ్స్ కావచ్చు, తర్వాత మనకి 2047 విజన్ డాక్యుమెంట్ ఆవిష్కరణ కావచ్చు, లేదంటే దసరా ఉత్సవాలు కావచ్చు, భవానీ దీక్షలు కావచ్చు, ఇలాగా చాలా ఛాలెంజింగ్ టాస్క్స్లో పోలీస్ శాఖ చాలా అద్భుతంగా పనిచేసింది. ట్రాఫిక్లో అస్త్రం అనే ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్ని మనం చాలా గట్టిగా ఉపయోగించడం జరిగింది. దాని నుంచి కొంత సత్ఫలితాలు రావడం మొదలుపెట్టింది. డ్రోన్ సర్వేలెన్స్ అనేది ప్రతి పోలీస్ స్టేషన్కి 28 డ్రోన్స్ తీసుకోవడం జరిగింది. తర్వాత క్లౌడ్ పెట్రోల్స్ అనే కాన్సెప్ట్తో వాటిలో వే పాయింట్స్ మనం ఫీడ్ చేయడము, నిఘా ఉంచడము, డిఫరెంట్ వల్నరబుల్ ప్లేసెస్ ఏదైతే ఉన్నాయో నిఘా పెంచడము, అది ఒకవైపు చేసాము. నిజంగా చెప్పాలి, ఒక ఉక్కుపాదమే మోపడం జరిగింది. ఎందుకంటే దానికి మీకు ఉదాహరణ ఏంటంటే, గంజా రేటు చూస్తే మీకు ఒక 20 గ్రాముల ప్యాకెట్ అంత మునుపు 100 రూపాయలు ఉంటే ఈరోజు 2,000. అంటే సప్లై అనేది చాలా వరకు తగ్గించేసాము, కన్జంప్షన్ కూడా తగ్గింది. కాకపోతే ఇంకా దీన్ని సమూలంగా నిర్మూలించాల్సిన అవసరం ఉంది. దాని గురించి ఈగల్ అనే సంస్థ ఈరోజు ఏర్పడింది కాబట్టి ఇంటర్ స్టేట్ కోఆర్డినేషన్ కావచ్చు, ఇంటర్ డిస్ట్రిక్ట్ కోఆర్డినేషన్తో ముందుకెళ్తాము. ప్రస్తుతము మిస్సింగ్ ఉమెన్ మీద కేసెస్ని ట్రేస్ చేస్తూనే పాత కేసెస్ కూడా చాలా కేసెస్ని మనము దాదాపు ఒక 30-40 కేసెస్ ఇంపార్టెంట్ కేసెస్ని మనం ట్రేస్ చేయడం జరిగింది. సో విజయవాడలో డ్రోన్స్ కానీ సీసీ కెమెరాలు కానీ సర్వేలెన్స్కి సంబంధించి మొత్తం ఎట్లా వాడుతున్నారు? ఇందులో ఇసుక అక్రమ రవాణా కానీ అక్కడ ఏరియాస్కి సంబంధించి ఎట్లా చేస్తున్నారు? ఇప్పుడు 1900 కెమెరాస్, మ్యాట్రిక్స్ కెమెరాస్ ఉన్నాయమ్మా. ఇవి కాక పబ్లిక్ వాళ్ళు పెట్టుకున్న కెమెరాస్ చాలా ఉన్నాయి. కాబట్టి దీన్ని ఒక పద్ధతి ప్రకారం తీసుకురావాలని నెక్స్ట్ 3 మంత్స్లో మేము ఫోకస్ పెట్టినాము. దాదాపు 10,000 కెమెరాస్, నెక్స్ట్ 6 మంత్స్లో 10,000 కెమెరాస్ పెట్టాలనేది ఆలోచన. ఒక 10-15 డేస్లో ఒక 1000 కెమెరాస్ పబ్లిక్ పార్టిసిపేషన్తో ఒక 1000 కెమెరాస్ని పెట్టబోతున్నాము. తర్వాత డ్రోన్స్ ఆల్రెడీ అందుబాటులోకి వచ్చి ఆ డ్రోన్స్ని మనం డిఫరెంట్ పేలోడ్స్ ఉపయోగించి దాన్ని ఇంకా సమర్థవంతంగా ఉన్న డ్రోన్స్ని సమర్థవంతంగా ఎలా ఉపయోగించుకోవాలి కొంత రీసెర్చ్ కూడా జరుగుతూ ఉంది. కొంత దాన్ని పబ్లిక్ అడ్రస్ సిస్టమ్ గానో, లేదంటే ఇల్యూమినేషన్కో, లేదంటే క్రౌడ్ కంట్రోల్కో, సర్వేలెన్స్ కాకుండా క్రైమ్ సీన్ మేనేజ్మెంట్కో ఇలాగా ఉపయోగించేలాగా కొన్ని యూజ్ కేసెస్తో ముందుకెళ్తాం. ఇది ఓవరాల్గా అయితే గడిచిన ఏడాది తీసుకున్నటువంటి నిర్ణయాల కంటే కూడా ఈ ఏడాది దాన్ని మరింత ముందుకు తీసుకెళ్లి విజయవాడ సిటీలో చేంజ్ తీసుకొస్తామని అయితే చెప్తున్నారు. కెమెరా పర్సన్ సుధీర్తో క్రాంతి, TV9 విజయవాడ.